సైడ్ పేరెంట్స్ అచీవ్మెంట్స్ ఆలోచించడం అందరూ కూర్చున్నారు. ఎలక్షన్ ఆలోచించడం థ్యాంక్ యూ. రామకృష్ణ సార్ సార్ చాలా సంతోషం. కరాటే ఎంత డెవలప్ అయిందంటే మన స్త్రీలు రామకృష్ణ ప్లస్ మిగతా మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే ఇంత స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళు చాలా కష్టపడి విలేజ్ లో కానీ టౌన్ లో కానీ అందరికీ కరాటే తెలిసి నేర్పించి పేరెంట్స్ అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పెద్దలందరికీ ధన్యవాదాలు. సైనికులకి కోఆపరేట్ చేసినందుకు ముఖ్యంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి అందరికీ పేరుగా ధన్యవాదాలు. అలాగే చేసిన కాంగ్రెస్ నాయకులకి ఇన్స్పెక్టర్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ముందుగా పేరెంట్స్ కి ధన్యవాదాలు చెప్తున్నాను. పేరెంట్స్ కి ఎందుకు ధన్యవాదాలు చెప్తామంటే మీకు రోజు రోజుకి ఏంటంటే ఈ మహిళల మీద అత్యాచారాలు అలాగే దొంగలు వాళ్ళకి చాలా జరుగుతున్నారు. పిల్లలు మరి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, మరి అందరికీ మనం పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు లేట్ అయింది, ఏంటి పాత్రలు చూస్తున్నాం. మరి ఇది ఎన్నాళ్ళు అంటే ఇలా జరుగుతుంటే మరి ఎన్ని రోజులు ఇలాగే మేము ఉంటాం. కరాటే మెంటల్ కాన్ఫిడెన్స్ ఫిజికల్ రెగ్యులర్ తీసుకోవడానికి తిరిగి కొట్టడానికి కూడా బాడీ తయారవుతుంది. అది కాకుండా ఒక డిసిప్లిన్ క్యారెక్టర్లో ఒక రకమైన ఒక మంచి గుణాలు పెద్దలు మర్యాద ఇవ్వడం మా ఇవన్నీ అన్ని నేర్పిస్తాం. ముఖ్యమైన ఏంటంటే ఇక్కడ
క్యాస్ట్ కమ్యూనిటీ ఇలాంటి కూడా అందరూ ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏవే క్యాస్ట్ ఉన్నాయో అందరూ ఇక్కడ ఉంటారు. ఓన్లీ దీంట్లో చూసేది పర్ఫార్మెన్స్, ఓన్లీ దీంట్లో చూసేది వాళ్ళ స్టాండర్డ్. ఆ విధంగా ఎలాంటి నేను 50 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకా డెవలప్ కావాలి. అయితే ముఖ్యంగా రైతులు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన నాన్నపాటు ఉన్నాడు అనే మాదిరిగా ఆలోచన ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన ఒక యాక్సిడెంట్ అయ్యి ఆయన హైదరాబాద్ జాయిన్ పడుతున్న కోర్టునే నాతో సంభాషణ జరుగుతుంది. ఈరోజు రావాలంటే ఈ ముందుగా మనందరికీ బెల్ట్ చాలా ఇంపార్టెంట్. బెల్ట్ స్టార్ట్ చేసేసి అందరూ ప్లాన్స్ లో మీరు సహకరించాలి. మీరు అందరూ ఎంతో దూరం చేస్తారు. చూడండి అర్థం పెట్టకమ్మా, నువ్వు అర్థం రాకు.
అయితే వచ్చిన రమ్మనండి థ్యాంక్ యూ ఏమన్నా బదలాడుకుంటాం చూడమని మొత్తం అభిజిత్ అన్నయ్య సుమన్ గారు మిరియర్ కూడా రావటం ఇది 26 సంవత్సరాల నుంచి ఆయన మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేయటము, అది మాటలతో చెప్పేది కాదు. మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, చుట్టుపక్కల సుమన్ చూడ ఆర్గనైజేషన్ సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో కూడా అన్నయ్య మా అమ్మ నాన్నల తర్వాత నన్ను చిన్నప్పటి నుంచి నేను ఆదర్శంగా తీసుకోవటము, ఆయన హైదరాబాద్ పోయి పరిచయం చేసుకోవటం, ఆయన పేరు మీద సుమన్ షూడకన్ కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేయటము. ప్రతి సంవత్సరం ఇక్కడ దాదాపు 500 మంది దాకా మన రామకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ బెల్ట్ కార్యక్రమం చేయటము. ఈ కార్యక్రమానికి ఇక్కడున్న మాస్టర్లు మన సీన్ కానివ్వండి, మన
ఇజ్రాయెల్ కానివ్వండి, మన కోటేశ్వరరావు గారు కానివ్వండి, అన్న కానివ్వండి, మన క్రాంతి కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఈ క్లాసులు ప్రాంత మన కనకారావు కానివ్వండి, ప్రాంత ఈ మాస్టర్లు అందరూ కూడా ఇంతమందిని ఒకేసారి బెల్ట్ ఎగ్జామ్ చేయడం అనేది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఏ జిల్లాలో కూడా చూడలేదు. మరి మేము అదృష్టంగా భావిస్తున్నాము. అన్నయ్య గారి ఆయన దేవుడు లాంటి మనిషి, ఆయన మాకు ఆశీస్సులు ఇవ్వబట్టి మేము ఈ ప్రోగ్రాంలు ఇంత సక్సెస్గా చేయగలుగుతున్నాము. మరి ఇక మీ అందరికి తెలిసిందే, సుమన్ గారి గురించి చెప్పాలంటే చెప్తాను చాలా ఉన్నాయి. కానీ ఆయన సొంత టయాన్ని కూడా ఆయన సంపాదించుకునే టయాన్ని కూడా కొంత మన మార్షల్ ఆర్ట్స్ కదా భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి సుమన్ గారు. ఆయన నాకే కానీ నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది మాస్టర్లు ఎంకరేజ్ చేస్తున్నారు మన భారతదేశంలో. వేల మంది కూడా ఎంతో ఉపాధి ఆయన పేరు చెప్పుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఎంతో మంది బతున్నారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయనకి ఎక్కడ కూడా మాట పోకుండా చిన్న చిన్న మిస్టేక్లు అయినా సరే మమ్మల్ని ఏం ఎత్తరించినా సరే ఆయన్ని ఒక గురువులాగా తండ్రిలాగా భావించి మేము కూడా అలాగే ఈ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, ఒక యాక్టర్గా చెప్పాలంటే నేను ఒకటే విషయం చెప్తాను. మన భారతదేశంలో కాదు, మన భారతదేశంలో దాదాపుగా అన్ని లాంగ్వేజ్లో చేశారు ఆయన. మరి అమెరికాలో ఒక షూటింగ్ పర్పతులు పోయి ఒక దగ్గర షాపింగ్ చేస్తుంటే కూడా, సార్ మీరు ఇండియా హీరో పలానా పేరు మీది, సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను డైరెక్టర్ని అయితే నేను మీతోనే సినిమా తీస్తాను సార్ అని చెప్పేసి ఒక డైరెక్టర్ పరిచయం చేసుకొని అమెరికాలో కూడా సినిమా తీయడం అనేది ఆ గౌరవం మన భారతదేశంలో ఒక సుమన్ గారికి, హీరో గారికి ఆయనకే దక్కిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి అంత గొప్ప వ్యక్తి మన మిర్యాలగూడకు పెద్ద సిటీ కాదు, మేయర్ కాదు, మిర్యాలగూడకి ఇన్నిసార్లు వచ్చేసి ఇంత ఎంకరేజ్ చేయడం మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా రామకృష్ణ గురించి కూడా చెప్పాలి. మరి చిన్నప్పటి నుంచి నా స్టూడెంట్గా ఉండేసి నేను హైదరాబాద్లో క్లాసులు షిఫ్ట్ అవుతున్నప్పుడు మరి ఇక్కడ ఎవరు అని చెప్పేసి సెలెక్షన్ చేసుకుంటే రామకృష్ణతో పాటు రామకృష్ణ క్లాస్మేట్స్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది కాంపిటీషన్కి వచ్చారు. కానీ నేను రామకృష్ణకే ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఎందుకంటే అతనిలో అప్పుడే నేను చాలా డిసిప్లిన్ కనిపెట్టాను. మరి అదే డిసిప్లిన్తో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్కూల్లో గర్ల్సెస్ స్కూల్ కానివ్వండి, మామూలు స్కూల్లో కానీ గర్ల్సెస్ స్కూల్ బతిగా రేపు మీకు తెలియని కార్యక్రమాలు లేకపోతే అమ్మాయి ఇట్లా చాలా డిసిప్లిన్గా ఉండాలి. మరి ఇంత చిన్న వయసులో కూడా అంత డిసిప్లిన్గా ఉండి ఈ ఏరియా మొత్తం కూడా మంచిగా క్లాస్ ఉన్నట్టుందంటే నేను రామకృష్ణని ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రామకృష్ణ కూడా 2 మాటలు మాట్లాడవాలి. అందరికీ నమస్కారం. గత 25 years నుంచి మన మిర్యాల పట్టణంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ స్థాపించి మా గురుగారు ఆ కోణం నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి పాఠశాలలో ముఖ్యంగా సుమన్ సార్ ఒకటే చెప్తుంటారు, గర్ల్స్కి నేర్పించండి ఫస్ట్ అని చెప్పేసి గత 6 years నుంచి ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో 3 months కోర్స్ ఉంటే మేము 6 months కోర్సు ఫ్రీగా 3 months అదనపు చెప్తున్నాం అన్నమాట. ఎటువంటి ఏ ఛార్జ్ తీసుకోకుండా ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళలో 10,670 మందిని శిక్షణ పొంది అవార్డు సాధించిన సమక్షంలో అందరు సుమన్ గారి సమక్షంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఒక 600 మంది స్టూడెంట్స్ తయారు చేశాము. ఓన్లీ గర్ల్స్ కోదాడ, సూర్యాపేట, నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, మల్లేపల్లి, హాలియా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమన్ గారు పేరు పెట్టుకొని మేము ఒక సంస్థ నడుపుతున్నాము. ఎటువంటి ఏ రిమర్క్ కాకుండా మా గురుగారు ఒకటే నేర్పించారు, డిసిప్లిన్ ఫస్ట్ ఫర్ ప్రతి పిల్లవాడికి ఒక ఎడ్యుకేషన్. మీరు చెప్పే ప్రతి బేసిక్ కూడా వాళ్ళకి సూటిగా అర్థమయ్యేటట్టు ప్రతి బేసిక్ కూడా ఏ టోర్నమెంట్లో ఎక్కినా కూడా స్టాండ్ తీసి స్టాండ్ పెట్టే లోపల అలానే సుమన్ షోటోకాన్ అనేది స్టూడెంట్స్ ఆ డిసిప్లిన్ రావాలి. నేటి సమాజంలో జరుగుతున్న అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రతి బాలికలు కూడా ఈ చిన్న వయసు నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ నేర్చుకోవాలని సుమన్ గారు ఎప్పుడు చెప్తుంటారు. అందుకే సుమన్ సార్ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాయి. ఆయన ఉన్నందుకు నేను మా గురుగారు ఎప్పుడు మా అభినందన వరకు ఈ కరాటేకి అంకితం. మాస్టర్ రామకృష్ణ మాట్లాడేశారు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇది ఈరోజు జరిగింది ఏంటంటే ఒక బెల్ట్ టెస్ట్ అంటే ఈ కరాటే స్టూడెంట్స్ వాళ్ళ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ లాగా కలర్ బెల్ట్స్ పోతూ ఉంటుంది. కొందరికి 6 months, కొందరికి 1 year అలా పోతుంటుంది. అలా ఈరోజు బెల్ట్ సెరమనీ అని చెప్పి ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే టోర్నమెంట్స్ జరిగింది, ఈసారి బెల్ట్ సెరమనీకి రావడం జరిగింది.
అయితే ముందుగా ఇక్కడ చాలా సంతోషం ఏంటంటే మన మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడు కోఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళిద్దరికి కూడా బాగా వాళ్ళ హెల్ప్ ఉంటుంది. అండ్ మనకి బిల్డింగ్ కానీ అవి కానీ చాలా హెల్ప్ చేస్తుంటారు. సో అలాగే ఇక్కడ వేరే మా అభిమానులు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా నేను కలిసినట్టు ఉంటుందని చెప్పి నేను కలుస్తుంటాను. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ప్రతి సంవత్సరం వస్తున్నప్పుడు మహిళలు కరాటే నేర్చుకోవడానికి ఇంక్రీజ్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం. జనరల్గా ఏంటంటే ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే అంత మహిళలది ఎంకరేజ్మెంట్ కనపడదు. కానీ నాలో ఇప్పుడు దగ్గర ఒక 5-6 సంవత్సరాల గమనించింది ఏంటంటే పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చింది. అంటే పిల్లల్ని స్కూల్ కాలేజీ పంపాలి. స్కూల్ కాలేజీ పంపే సమయంలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రాలేరు. ఒకవేళ వచ్చినా మళ్ళీ రిటర్న్లో పిల్లలు రావాలి. సో పిల్లలు ఒంటరిగా వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే సెక్షువల్ మాలెస్టేషన్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఏం చేస్తున్నారు, వాటికి చాలా హెల్ప్లెస్గా ఉంటున్నారు. స్కూల్ కాలేజ్ ఏంటంటే నమస్కారం నేర్పిస్తుంది, సంస్కారం నేర్పిస్తుంది, ఎడ్యుకేషన్. బట్ ఇది ఎవరు నేర్పిస్తారండి? బయట వాళ్ళే నేర్పించాలి. సో ఇప్పుడు వాళ్ళకి అది విషయం అర్థమైపోయి చాలా కేసెస్ జరిగి అంటే వాళ్ళు బయటకి చెప్పలేక, ఎందుకంటే వాళ్ళ ఇంటి పరువు పోతుందని చెప్పేసి పిల్లలు కూడా చిన్న పిల్లలు సఫర్ అయ్యి ఇప్పుడు ఓవరాల్గా డెవలప్మెంట్ మహిళలది మార్షల్ ఆర్ట్స్ చూస్తున్నాను, వాటిలో కరాటే చూస్తున్నాను. కానీ ఇక్కడ ఇంతమంది పిల్లలు ఈరోజు చాలామందికి నేను బెల్ట్స్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి అప్రిషియేట్ చేసి నాకు థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేయండి అంటే లేదు సార్ తప్పకుండా మేము ఎంకరేజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది. సో ఈ కరాటే అంటే మార్షల్ ఆర్ట్ అనేది పెద్ద సబ్జెక్టు. నాకు వేరే జూడో, జుజుట్సు ఇవన్నీ వేరే ఉంది. ఓన్లీ కరాటే గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇది నా 50వ సంవత్సరం. నేను మార్షల్ ఆర్ట్ స్టార్ట్ చేసి నా 50వ సంవత్సరం. చాలా పెద్ద మాస్టర్స్ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా కొలీగ్సే. అంటే మేబీ 1 ఇయర్ నాక సీనియర్ ఉండొచ్చు, లేదు 1 ఇయర్ నేను సీనియర్ ఉండొచ్చు. అందరూ ఎక్కడికి వెళ్ళినా నాకు గుడ్ విల్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా నాకు వెల్కమ్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా నాకు వెల్కమ్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా నేను చేస్తున్న పని. ఎందుకంటే ఈరోజు ఇందాక సైదులు చెప్పినప్పుడు సినిమా ఆర్టిస్ట్గా వచ్చాము సంపాదించుకున్నాం, లేకపోతే సినిమా తీసాం పోగొట్టుకున్నాం, లేదా ల్యాండ్ కొన్నాం, లేకపోతే పోయింది, ఇది కాదు. ఈరోజు నాకు చాలా హ్యాపీ విషయం ఏంటంటే నా వల్ల చాలామంది కరాటే మాస్టర్స్ బతుకుతున్నారు. చాలామందికి ఏంటంటే నేను ఈరోజు ఇండైరెక్ట్గా నేను ఫుడ్ పెడుతున్నాను, వాళ్ళు గుర్తింపు తీసుకొస్తున్నాను, వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఏదో తాగేసి ప్యాకెట్ ఆడేసి గ్యాంబ్లింగ్ చేసి అలా కాకుండా అసలు మహిళలకి పురుషులు కూడా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యం అంటే ఏంటి, మార్షల్ ఆర్ట్ అంటే ఏంటి, చిన్నపిల్లలు ఇందాక రామకృష్ణ చెప్పాడు. పాప ఆయనకి ఏంటంటే అంత లెవెల్ కాకపోయినా నా పేరు నిలబెట్టడానికి, వాళ్ళు కూడా నిలబెట్టడానికి కొన్ని మంచి స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నారు. సో ఈ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం కూడా అంటే అది సిటీలో జరగదు. అది సిటీలో లేనప్పుడు ఇక్కడెక్కడ జరుగుతుంది, కానీ జరుగుతుంది. అందుకే వాళ్ళు ఇద్దరిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇక్కడ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఏది ఉండదు. ఈరోజు చూసారంటే టోటల్గా ఈరోజు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్ ఇది కేవలం పాలిటిక్స్ వల్ల వచ్చిన ఒక విషయం. ప్రశాంతంగా 70 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న ఒక భారతదేశాన్ని ఈరోజు క్యాస్ట్ ఈక్వేషన్తో, రిజర్వేషన్తో తీసుకొచ్చేసి మొత్తం గలీజ్ చేసి పడేసి లేనిపోని ఫీలింగ్. బట్ నాకేంటంటే నేను ఒకటే చెప్తున్నాను, నా జెండాలో వచ్చేసి అన్ని కలర్లు ఉంటాయి. ఏ కలర్లు ఉంటాయని అడిగారంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్, దీంతో పాటు అన్ని క్యాస్ట్, అన్ని కమ్యూనిటీ ఉంటుంది. నాకు అందరూ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళనే నేను వచ్చాను. నేను హిందువే, కానీ హిందూ కాదని చెప్పేసి నేను ఒకటి హిందూయిజం గురించి నేను ఏదో గొప్పలో చెప్పడం అనేది నేను చెప్పను. నేను మసీదుకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, బుద్ధిస్ట్ దీనికి అన్నింటికి వెళ్తాను. నాకు ఎప్పటి నుంచో ఆ సెక్యులర్కి వెళ్ళి చిన్నప్పటి నుంచి నాకు ఉంది. నేను మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నప్పుడు ఇంకా పెరిగింది. 11 ఏళ్ళు నేను మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాను. ఆ 11 ఏళ్ళ నుంచి నా బాడీలో అది ఇంజెక్ట్ అయింది. అందుకే నేను ఎప్పుడు ఎవరు పిలిచినా నీ క్యాస్ట్ ఏంటి, నువ్వేంటి, క్రిస్టియనా, ముస్లిమా అని ఎప్పుడు అడగదు. నాకు ఈరోజు శుక్రవారం నా సెల్ ఫోన్ ఫుల్గా నాకు నా ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళకి మెసేజెస్ ఉంది. నేను వాళ్ళకి పంపుతాను, వాళ్ళు నాకు పంపుతాను. అట్లా నేను మెయింటైన్ చేస్తున్నాను. అంటే టోటల్గా మైండ్ సెట్ని మార్చాలి. ఈరోజు ఏమైపోయింది, ఈరోజు పాలిటిక్స్ వల్ల ఏమైపోతుందంటే ఏదో ఒక ఏరియాలో వెళ్ళిపోయి అదే అక్కడ ముస్లిమ్స్ ఎక్కున్నారంటే ముస్లిమ్స్ని హైలైట్ చేసి వీళ్ళ వాళ్ళని కొంచెం కించపరుస్తున్నారు. ఇలా క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ చెప్పడం, ముస్లిం డౌన్ చేయడం, కేవలం వాళ్ళ పదవుల కోసం, కేవలం వాళ్ళకి ఏదో ఓటు రావడం చాలా తప్పదు. ఉన్నట్టు మాట్లాడండి. ఎన్ని రోజులు మీరు దాచిపెడతారు? సో ఉన్నట్టు చెప్పాలి. మనందరూ కలిసి ఉండాలి. మనందరూ కలిసి ఉంటేనే భారతదేశం ముందుకు వెళ్తుంది, ఎదరికి వెళ్తుంది, అందరూ బాగుపడతారు. సో ఆ ఉద్దేశంతో ఒక సబ్జెక్టు,
ఆరోగ్య విషయం ఒక సబ్జెక్ట్ ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉంది. అదే మాదిరిగా వేరే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటి అన్నింటినీ అరికట్టాలంటే మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు సుచరిత. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి అప్రాక్సిమేట్లీ 80 రోజులైంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే మనకి బస్ ఫ్రీ, మహిళలకి బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రతి మహిళలు కూడా చాలా మంది అంతకుముందు ఆర్థికంగా లేక, అందుబాటులో లేక, తీర్థయాత్రలు చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మన స్త్రీలకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాత్రం సంతోషంగా చాలా మంది ఎవరికి ఫోన్ చేసినా చాలా మంది మేము ఇటు భద్రాచలం పోయినాము, ఇటు యాదగిరిగుట్ట పోయినాము, అట్లా మన రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ దర్శించుకొని వస్తున్నారు. చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికీ 80 రోజుల క్రితం మనకు ప్రభుత్వం అందాజు వచ్చి 80 రోజులైనా ఇప్పుడు వెంటనే మనకి సిలిండరు 500కే మనకు సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మనకి 200 యూనిట్లు కాలిన ప్రతి ఒక్కరికి కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మన రేవంత్ రెడ్డి గారు వచ్చి మనకి చాలా ప్రభుత్వానికి ఎంతో, మన ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నది. గత ప్రభుత్వం మనకి ఎన్ని కోట్లు అప్పించింది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మనకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు మనకి ఎంతో సర్వీస్ చేస్తున్నారు. అట్లనే మనకు మొదటి నుంచి కూడా మనకి ఎన్నో సర్వీసులు చేసే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా మన ఎమ్మెల్యే గారు ఉత్సాహంగా ముందుకు పోయి ఎంపీ ఎన్నికల్లో వచ్చే నల్లగొండ ఎంపీని చాలా అత్యధిక మెజార్టీతో మన ఎమ్మెల్యే గారు గెలిపిస్తారు. మనందరం కూడా కృషి చేయాలి. మీరంతా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ కే ఓటేయాలి. ఎందుకంటే 6 ఉచిత పథకాలు పెట్టింది మన సోనియా గాంధీ. 6 ఉచిత పథకాల్లో 3 ఉచిత పథకాలు అప్పుడే మనకి అమలైనవి. ఇదే మనకి నిదర్శనం. మిగతా 3 కూడా అతి త్వరలో వస్తాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన మినిస్టర్ గారు కూడా చాలా మనకి ఏ అవసరాలున్నా అందుబాటులో, మన ఎమ్మెల్యే గారికి ఏ పని కావాలన్నా కూడా వెంటనే చేసి పెడుతున్నారు. అదంతా మీరు గమనించి రేపు ఎంపీ ఎన్నికలకు అత్యధిక మెజార్టీ మన మిర్యాలగూడ నుంచే చూపియాలి. మన రాష్ట్రంలో మన ఆ దిశగా మనము ప్రయాణించాలి అని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను.